కంటి కింద నలుపుతోటి, కంటి పైన రేప నలుపుతోటి, అలానే కంటి చుట్టూరా నలుపుతోటి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలాంటి ఇబ్బందులతోటి వస్తుంది? ఎందుకు ఇలా వస్తుంది? దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్స్ ఉంటాయా? పీల్స్ ఉంటాయా? లేకపోతే ఎటువంటి విధంగా మనం ఫిల్లర్స్ చేయించుకోవాలా? అనే దాని గురించని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీకు ఈ విషయం గురించని వివరించడానికని వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి కంటి చుట్టూరా నలుపుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. కంటి చుట్టూరా నలుపు మొత్తం పై భాగం నుంచి కింద భాగమే కాకుండా కొంతమందికి కేవలం కంటి పైన రెప్ప వరకు మాత్రమే ఉంటుంది. చాలా మందికి కంటి కింద రెప్ప వరకు ఉంటుంది. కొంతమందికి కంటి చుట్టూరనే కాకుండా కంటి అవతల ఈ భాగంలో అలానే కిందికి ఈ భాగంలో కూడా నలుపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి దాంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురితో వెళ్ళినప్పుడు, లేకపోతే చాలా మంది మీటింగ్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనేస్తూ ఉంటారు. ఏంటి చాలా డల్గా ఉన్నావు, సాడ్ లుక్ ఉన్నావు, టైర్డ్ లుక్ ఉన్నావు, ఎగ్జాస్టెడ్ లుక్ ఉన్నావు, అంటే అలసిపోయావా, అసలు రెస్ట్ తీసుకోవట్లేదా, ఏంటి ఇలా మారిపోయావు, ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే కాకుండా స్మోకింగ్ చేస్తున్నావా, ఆల్కహాల్ తాగుతున్నావా, పార్టీ చేస్తున్నావా అని చాలా మంది అంటూ ఉంటారు కూడా. సో ఇలాంటి ప్రశ్నలు అనేక మంది చాలా విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు హెల్తియర్ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ ఈ విధంగా అవుతూ ఉంటుంది అనమాట. సో హెల్తియర్ లైఫ్ స్టైల్ ఉండగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు లోపల జరుగుతున్న దానికి అంటే శరీరంలో జరుగుతున్న దానికి కంటి దగ్గరికి ఏమన్నా మనకి వచ్చేస్తుందా అని కూడా చాలా మంది అపోహ పడుతూ ఉంటారనమాట. ఎవరో ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారండి. ఎవరో ఒకరు తనతోటి అన్నారట, నీకేంటి ఇలా కళ్ళ కింద ఇంత నలుపుగా అయిపోతుంది, ఏమైనా క్యాన్సర్ ఉందా చెక్ చేసుకోండి అని చెప్పారట. తను టెన్షన్ పడిపోయి అసలు నిద్ర లేక అసలు నా ఆరోగ్యరీత్యా ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమో అని తను చాలా చోట్ల తిరిగారు. తనకి ట్రీట్మెంట్ సరిగా కాకుండా, రిజల్ట్ కూడా రాకుండా, అసలు ఏం అర్థం కాకుండా మా దగ్గరికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు చిన్నగా గమనిస్తే అక్కడ ముడతలు ఎక్కువగా ఉండే. ఆ ముడతల్ని మేము ట్రీట్ చేసి ఫిల్లర్ చేసేసినాక చర్మంలో అక్కడ మనకి నలుపు అనేది బాగా తగ్గింది. సో తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. సో నాకేమి శరీరంలో ఏమీ ప్రాబ్లమ్స్ లేవా సార్ అని అంటే అన్ని స్క్రీనింగ్ కూడా చేసాం, అంత నార్మల్గా ఉన్నాయి అనమాట. ఎన్నో విధాలుగా చాలా మంది భయపడుతూ ఉంటారు. శరీరంలో కూడా లక్షణాలతోటి ఇదేమైనా బయటకు వస్తుందా, అసలు నా శరీరంలో ఏమైనా అవయవాలు దెబ్బతింటే ఇలా వస్తుందా అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సిస్టమిక్ ప్రాబ్లమ్స్కి కంటి దగ్గర అని అంటే అంత విధంగా ప్రాబ్లమ్స్ కావండి. అంటే కంటి చుట్టూన నలుపు నెమ్మదిగా రావటం, లేక చిన్నగున్నప్పటి నుంచే ఉండటంతో మనకి ఎటువంటి శరీరంలో లక్షణాలకి సంబంధం లేదు. శరీరంలో ఏ విధంగా మనకు మార్పులు వచ్చినప్పుడు అంటే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, లేకపోతే అనీమియా అంటాం కదా, అలానే వైటమిన్ B12 డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు ఏమవుతుందనంటే మనకి కంటి చుట్టూరా డల్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పిగ్మెంటేషన్స్ అనేది వైటమిన్ B12 డెఫిషియన్సీస్ తోటి, అనీమియా తోటి అంటే రక్త బలహీనత అంటాం కదండి, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవటం, హిమోగ్లోబిన్ తగ్గిపోవటం తోటి రావచ్చు అనమాట. ఇతరత్ర చెడు వ్యాధులు అనేటివి మనకి కంటి దగ్గర దానికి సంకేతాలుగా ఉండవండి. అయితే కంటి చుట్టూరా నలుపు వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. మనకి కంటి చుట్టూరా నలుపు అన్నప్పుడు మొత్తం కంటినా, లేకపోతేనా మనకి కేవలం కంటి పై రెప్ప మాత్రమేనా, లేకపోతే కంటి కింద రెప్పనా, లేకపోతే చుట్టూరనా అని మనం గమనించుకోవాలి. కేవలం పైన రెప్ప అంటే మనకి మాక్యులర్ అమెలిడోసిస్, అలానే మనకి అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. మెడ దగ్గర, చంకల్లో, గజ్జల్లో నలుపు వస్తుందన్నమాట. ఆ నలుపు మనకి కంటి రెప్ప పైన కూడా మనకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. మాక్యులర్ అమెలిడోసిస్ అని అంటే చేతి పై భాగంలో ఈ భాగంలో మనకి నలుపు వచ్చేస్తుంది, ఇక్కడ నలుపు వస్తుంది, వీపు పైన నలుపు వస్తుంది, అలానే కంటి పైన, అలానే నుదుటి పైన కూడా రావచ్చు అనమాట. సో ఇది మాక్యులర్ అమెలిడోసిస్ అని అంటారు. డర్మల్ మెల్నోసైటోసిస్ అని అంటారు. డర్మల్ మెల్నోసైటోసిస్ అని అంటే కంటి రెప్ప పైన భాగంలో మనకి అక్కడ చర్మంలో మెల్నోసైట్స్ అనేటివి ఎక్కువగా యాక్టివ్గా ఉండి నలుపు ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది జన్యుపరంగా కూడా కావచ్చు. అలర్జీస్ వల్ల కూడా అంటే బాగా రబ్ చేస్తూ ఉంటారు కదండి, ఆ రబ్ చేయటం వల్ల కూడా నలుపులు అనేటివి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి అనమాట. అలానే కంటి పైరెప్ప భాగంలో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని కూడా ఉంటుందన్నమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటే కంటి దగ్గర ఇక్కడంతా ఈ పై భాగంలో అంతా కూడా మనకి నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది, నీలం రంగులో కూడా వచ్చేస్తూ ఉంటుంది. మేకప్స్ ఏదైనా వేసినప్పుడు ఐ లైనర్స్, ఐ షాడోసే కాకుండా ఐ మేకప్స్ అనేటివి వేస్తూ ఉంటారు డిఫరెంట్ కలర్స్.
అలాంటి పడనప్పుడు కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలానే కాకుండా ఇతరత్ర కండిషన్స్ కూడా ఉంటాయి. అలర్జీస్ తోటి కూడా రావచ్చు చర్మంలో. సెబోరిక్ డర్మటైటిస్ అని అంటారు, సెబోరిక్ మెలనోసిస్ అని అంటారు. ముక్కు పై భాగంలో ఇక్కడ నలుపు వచ్చి ఇక్కడ కంటిరెప్ప భాగంలో కూడా మనకి నలుపు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో కూడా నలుపు అనేది విపరీతంగా ఉంటుంది అనమాట. జెనెటిక్ పరంగా అమ్మ నాన్నకి ఉంటే గనక మామయ్యకి, మేనమామయ్యకి, మేనత్తకి, తాతయ్యకి, నానమ్మలకి, అమ్మమ్మలకి ఎవరికైనా కానీ జన్యుపరంగా ఉంటే కనుక దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో కంటి పై రెప్ప భాగంలో నలుపు ఈ విధంగా ఉంటుంది. మరి కంటి కింద రెప్ప భాగంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే అకాంథోసిస్ నైగ్రికెన్స్ కూడా ఉంటుందండి. అలానే మ్యాక్యులర్ అమిలోయిడోసిస్ కండిషన్స్ కూడా ఉంటాయి. కానీ కంటి కింద రెప్ప భాగంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముడతల వల్ల కూడా వస్తుందా, ఏజింగ్ వల్ల కూడా వస్తుందా, లేకపోతే నలుపు అనేది అక్కడ పిగ్మెంటేషన్ వరకే ఉంటుందా అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ కంటి కింద రెప్పలో మనకి నలుపు వచ్చినప్పుడు ఏం చేయాలనంటే 2 ఏళ్లతోటి, ఒక ఏళ్ళతోటి ఇలా మనం స్ట్రెచ్ చేసుకోవాలి, ఒక ఏళ్ళతోటి మనం ఇలా పుష్ చేసుకోవాలి. స్లోగా చేయాలండి, సాఫ్ట్గా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి స్కిన్ అక్కడ స్ట్రెచ్ అవుతుంది. అక్కడ స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు మనకి నలుపు తగ్గిందనుకోండి, అక్కడ ముడతలు వచ్చినట్టుగా. అలానే గుంత ఉందనుకోండి, మనకి సొట్టపోయినట్టుగా ఉందనుకోండి, దాన్ని హాలోనెస్ అని అంటారు. అదే అక్కడ నలుపు తగ్గలేదనుకోండి స్ట్రెచ్ చేసినా కూడా, అది పిగ్మెంటేషన్ అని ఉంటుంది. సో పిగ్మెంటేషన్ ఉన్న, వాల్యూమ్ లాస్ ఉన్న, టెక్స్చర్ లాస్ ఉన్న కంటి కింద రెప్ప భాగంలో మనకి ఎప్పుడు అలా వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ అవుతే గనక, స్ట్రెస్ ఏమైనా ఎక్కువగా ఉంటే, అలానే స్లీప్లెస్నెస్ ఉండటం, అంటే రాత్రిపూట అసలు నిద్ర లేకుండా ఉండటం, అలానే అసలైన టైంలో నిద్రపోకుండా 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి పడుకొని పొద్దున 11, 12, 1 గంట దాకా పడుకుంటాను సార్ అని అంటారు చాలామంది. అది సరైన నిద్ర కానే కాదు. 8, 9 మనం పడుకోవాలండి. ఆరోగ్యరీత్యా మన సర్కేడియన్ రిథమ్ అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే మన శరీర లక్షణం ఏంటంటే 6:30, 7:30, 8 భోజనాలు అయిపోయి 9 మనకి పడుకోవటం అనేది ఉంటే, ఆరోగ్యవంతమైన 8 గంటల నుంచి 9 గంటల వరకు నిద్ర ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇలాంటి నిద్ర లేకుండా ఉండటం వల్ల, అలానే బ్లూ లైట్ రేడియేషన్, అంటే మన ల్యాప్టాప్స్ మీద కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు చూడండి, దానివల్ల కూడా బాగా ఐ స్ట్రెయిన్ అయినప్పుడు కూడా డీహైడ్రేషన్ అయిపోయి కూడా కంటి దగ్గర అంతా ఈ విధంగా సొట్టుపోయినట్టుగా అయిపోయి బాగా లైఫ్లెస్గా కనిపిస్తూ ఉంటుంది. సో లోవర్ లిడ్లో పిగ్మెంటేషన్కి కారణాలు ఇవ్వండి. చాలా ముఖ్యంగా ఏంటంటే నిద్ర లేకుండా ఉండటం. థైరాయిడ్ అంటారా, అనీమియా అంటారా, వైటమిన్ B12 అంటారా, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. కంటి కింద మనకి ఎప్పుడు ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే స్ట్రెస్ ఉంటే గనక, అలానే మీకు ఒకవేళ నిద్ర లేకుండా ఉంటే పైన భాగంలో అంత నలుపుగా కనిపించదు, కానీ కింద భాగంలో ఇమీడియట్గా నలుపు కనిపిస్తుంది. అదే మీరు ప్రతిరోజు అడిక్వేట్ స్లీప్ చేశారనుకోండి, అంటే సరైన టైంలో నిద్రపోతూ ఎక్కువ గంటల సేపు నిద్రపోయారనుకోండి, చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే మనకి మారిపోతూ ఉంటుంది అనమాట. సో అది స్లీప్లెస్నెస్ తోటి అనమాట. సో ఈ విధంగా మనం చూసుకోవాలి పిగ్మెంటేషన్ అనేది ఏ విధంగా వస్తుందనే దాని గురించి నేను మీకు వివరించాను. మరి కంటి చుట్టూరనే కాకుండా ఈవతల భాగంలో వచ్చింది అనుకోండి, దాన్ని పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటారు. జన్యుపరంగా కొంతమందికి ఈ భాగంలో కూడా నలుపు వస్తుందండి, ఈ విధంగా నలుపు వచ్చేస్తుంది. అలానే కాకుండా మంగు మచ్చలు అనేటివి కొద్దిగా కంటిరెప్ప దగ్గర కూడా పాకుతూ ఉంటుందండి, అక్కడ నలుపు వచ్చినప్పుడు కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధమైన నలుపులు అనేటివి చర్మంలో మనకి కామన్ గా కనిపిస్తాయి కంటి చుట్టూరా. ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని అంటే, మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు అండి. మన దగ్గర మంచి పీల్స్ ఉంటాయండి, టాపికల్ క్రీమ్స్ ఫార్ములేషన్స్ అవన్నీ ఉంటాయి. అలానే మంచి మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి అనమాట. చక్కగా ఒక మైక్రోనీడిల్ ఉంటుంది, దాన్ని జస్ట్ ఇలా రోల్ చేస్తూ ఉంటే అది లోపల చర్మం లోపలికి నెమ్మదిగా చుక్క సీరం వదిలేస్తూ ఉంటుంది. దాంతో చర్మంలో నెమ్మదిగా ఆ నలుపు అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కొన్ని రకమైన సబ్స్టెన్సెస్ ఇలా పీల్ లాగా ఇలా అప్లై చేసి వాష్ చేసేస్తాం అనమాట. దాంతో కూడా చర్మంలో నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. అలానే మనకి చర్మంలో ఇక్కడ నలుపు చుట్టూరా ఉన్నప్పుడు, అలర్జీస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మరి హాలోనెస్ ఉన్నప్పుడు ఫిల్లర్స్ కానీ, లేకపోతే మనం మంచి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ, బ్లెఫరోప్లాస్టిస్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రీట్మెంట్స్ గురించి అని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ని మీరు మళ్ళీ చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చినప్పుడు నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలానే ఎటువంటివైనా టాపిక్స్ ఏమైనా కావాలి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా చెప్పాలి అని అంటే దానికి మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను చేస్తానండి. అలానే ఎటువంటి అయినా సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ, అపోహలు ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా కూడా నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్,
సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.